హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బెండి ఫ్రై చేస్తున్నాను. మనకు కావాల్సిన పదార్థాలు బెండకాయ, జింజర్ అండ్ ఆనియన్ అంతా సన్నగా తరుక్కోవాలి. సో ఫస్ట్ వచ్చి మనము స్టవ్ వెలిగించుకొని నేను గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కావాలంటే మీరు జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదు. పల్లీలు కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఏంటది శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. పచ్చి పచ్చిగా అలాగే వేస్తే మళ్ళీ తినడానికి అంత బాగుండదు, అంటే ఫ్లేవర్ కూడా అంటుకోదన్నమాట. డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అప్పుడు. ఇలా బ్రౌన్గా అయితే కొంచెం బాగుంటుంది, నమలడానికి కూడా క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది. సో బ్రౌన్ అయ్యేదాకా కాస్తంత ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కాస్త లైట్ బ్రౌన్ అయింది, ఇంకాస్త బ్రౌన్ అవ్వాలి. దాని తర్వాత బ్రౌన్ అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ జింజర్ వేసుకోవాలి. జింజర్ వల్ల మనకి మంచి ఫ్లేవర్ ప్లస్ టేస్ట్ అండ్ హెల్తీ కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కానీ జింజర్ వేసుకోకపోతే ఒకసారి వేసుకొని ట్రై చేయండి, బాగుంటుంది అనమాట. జింజర్లో బెండకాయలో జింజర్ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కాస్తంత ఫ్రై చేసుకోవాలి. అయిన తర్వాత ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత మనం బెండకాయలు వేసుకొని మిక్స్ చేసుకుంటాం. బెండకాయలు అంటే ఎక్కువ జిగురుగా ఉంటుంది కదా, సో ఆ జిగురు పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. దీనికి బెండకాయ ష్రింక్ అవుతాయి కాబట్టి మనం వేసే ఉప్పు తగినంత వేసుకోవాలన్నమాట. ఇప్పుడే వేసుకున్నాం అనుకోండి ఉప్పు ఎక్కువ అవుతుంది. సో నేను ఇప్పుడు కాస్త కొంచెమే వేసుకున్నాను, తర్వాత కావాలంటే దానికి సరిపడా వేసుకోవచ్చు. అది బెండకాయలన్నీ ష్రింక్ అయిన తర్వాత ఇంకొంచెం టేస్ట్ చూసుకొని తర్వాత కావాల్సి వస్తే వేసుకోవచ్చు. చూడండి జిగురు ఎలా ఉందో. సో నేను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నా. ఈ జిగురు అంతా పోయేదాకా అలాగే మిక్స్ చేస్తూ ఉండండి, లేదంటే కింద అడుగు అది ఫుల్ అంటుకుంటుంది అనమాట. బెండకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. ఈ పక్క వచ్చి పాలక్ పప్పు, మెంతాకు పాతో పప్పు ప్లస్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బెండకాయ ఫ్రై చేస్తూ ఉన్నా. చూడండి కొంచెం జిగురు తగ్గింది, ఇంకా కొంచెం ఉంది అదో లైట్గా. సో అదంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తూ ఉండాలి, లేదంటే చూడండి ఆల్రెడీ నాకు కూడా సగం అడుగు పట్టుకున్నట్టు ఉంది. కళ్ళి పెడుతూ ఉండాలి, లేదంటే కింద అడుగు పట్టుకునేస్తుంది. ఇది ఆల్రెడీ పట్టేసింది చూడండి లైట్గా. ఇంకా ఎక్కువ టైం అయితే ఇంకా కొంచెం ఎక్కువ పట్టేస్తుంది ఆ జిగురంతా పోయేసరికి. ఇట్స్ ఆల్మోస్ట్ అయింది. ఇంకాస్త ఉప్పు వేసుకున్నా, నేను కొంచెం తగ్గింది, అందువల్ల ఇంకాస్త ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. చూడండి ఎన్ని బెండకాయలు ఉన్నాయి, అంత ష్రింక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కారం వేసుకొని తగినంత కారం, అది కూడా మరీ ఎక్కువ వేస్తే తినడానికి కుదరదు. వేసుకొని బాగా కలపండి. చూడండి చిన్నవి అయిపోయినాయి బెండకాయలు, ఆల్మోస్ట్ అయినట్టుంది. కాసేపు ఉడకని అనేసి ఇంకో 5 minutes అలా ఫ్రై చేశాను. ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇక్కడైతే ఇది చపాతీలోకి రైస్ సైడ్ డిష్లోకి పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.